ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు అంగీకారమేనా? మీరు కూడా హెప్సిబా ఈ స్త్రీ సందేశ్ ప్రసాద్కు ఈ వివాహం ద్వారా భార్యగా చేసుకోవడానికి తల్లిదండ్రులుగా మీకు అంగీకారమేనా? అచ్చది ఈ సమయంలో దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యలుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగితుందని ప్రమాణము చేయుచున్నాను. నేను సందేశ్ ప్రసాద్ నేను ఇది మొదలుకొని జీవితాంతం దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండవే నా భర్తలుగా చేసుకొనిచున్నాను జరిగితుందని ప్రమాణం చేయుచున్నాను. సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేస్తున్నాను మరియు నా శరీరముతో నేను గనపరిచి నా ఆస్తి అంతటిలో నేను పాలిభాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. సూచనగా ఈ ఉంగరము నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరమును నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నేను పాలిభాగస్తునిగా చేసుకుంటున్నాను. మిస్టర్ అండ్ మిస్సెస్ సందేశ్ ప్రసాద్ మరియు సమయంలో వారు ఇరువురిని గార్లాండ్ చేసుకున్నారు. మరి మ్యారేజ్ మరియు రిజిస్ట్రేషన్ కొంచెం అలాగే ఉంది. ఏదేమైనా ప్రార్థన ఉందాం. Born with on and brought up here and everybody in the center. And B and Jaya Prasad and Lalita have been very loyal, extremely
Valley Medical Center, especially B.N. Jayaprasad. I don't know where he is, but he's very busy. He has served the conference and he is still serving the conference to his fullest ability, and we are very grateful for their service, and we continue to enjoy their fellowship and their friendship and their loyalty towards Dr. P.V.R.'s family as well as the Governing Council of Every Church of India. I take this opportunity to thank you all for coming, but we would like to congratulate Sandesh Prasad and Nancy Hepsinger. Welcome to Every Church of India. We hope and pray that you will continue your faith within the Every Church of India. It is exciting to get a new member join our congregation. You are very much welcome. We look forward. Sandesh, the new member in the family. Also like to congratulate all the family members, sisters on the new addition. God bless you very much and continue the legacy of your fathers. Bless you. మరి ప్రకాష్ గారు, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వివాహ సందేశం మరి చాలా చక్కగా మరి అయ్యగారు చెప్పడం జరిగింది. మరి అందులో వాళ్ళు అన్నారు, వివాహం ఒక పోయిట్ చెప్పినటువంటి విషయం చెప్పారు, అది పంజరం లాంటిది. పెళ్లి కాని వాళ్ళు పంజరంలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తారు, పెళ్ళైనటువంటి వాళ్ళు పంజరం బయటకు ఎట్లా వెళ్ళాలని ఆలోచన చేస్తారని. కాబట్టి మీరిద్దరూ పంజరంలోకి వచ్చారు. కాబట్టి పంజరంలో ఉన్నా బయట ఉన్నా దేవుని బిడ్డలై ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పంజరం అనేది రెండు విషయాలు తెలియజేస్తుంది. ఒకటి సేఫ్టీ ఇస్తుంది, తర్వాత సెక్యూరిటీ ఉంటుంది. ఈ విషయం మీరు మర్చిపోకూడదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బయట ఉంటే చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ మనల్ని ఎక్కడికెక్కడికో నడిపిస్తుంది, మన ఆత్మీయ స్థితిని బలహీనపరుస్తుంది. అది దాని తాత్పర్యం. కాబట్టి పెళ్ళైనటువంటి వాళ్ళు కుటుంబ జీవితంలో జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే దేవుని ప్రియ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పంజరంలో ఉన్నా పంజరం బయట ఉన్నా ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడున్నా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ హృదయాల్లో ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ కుటుంబ జీవితానికి సకల సమృద్ధిని ప్రసాదిస్తాడు. ఎందుకంటే 128వ కీర్తన మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారు అని రాయబడింది. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదించబడతారు. ఎట్లా ఉంటాయి అంటే కీర్తన గ్రంథం 24:4-5 వచనాల్లో వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకుంటే దీవెనకరంగా ఉంటుంది. భక్తి కలిగి ఉండడం